నర్సాపూర్ గ్రామం, నేను రిటైర్డ్ ఎంప్లాయీ. మా ఊరు రోడ్డు కనీసం ఒక 20 years క్రితం వేసిండ్రు. అది చాలా ఇబ్బందికరంగా ఉన్నది జనాలకు. మొత్తం కంకర తేలింది. అది ఆ రోడ్ ఒక్కటి, మిగతా ఊళ్ళో కూడా అక్కడక్కడ కొన్ని అంటే సిసి రోడ్లు అవసరం ఉన్నాయి. మిగతా ఇబ్బందులు ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే ఖచ్చితంగా రోడ్ అయితే చాలా ఎసెన్షియల్. ఎందుకంటే జనాలు కంకర తోలి కింద పడుతున్నారు. మీరు ఇప్పటి వరకు ఎవరికి వినతి పత్రాలు ఇవ్వలేదా? వినతి పత్రాలు ఇదివరకు ఇచ్చినాం కానీ దాని మీద ఏం స్పందన లేదు. కాబట్టి ఇప్పుడైనా కనీసం కొంచెం స్పందించి మంజూరు చేయగలరని మా యొక్క మనవి. నర్సాపూర్ సర్పంచ్ బీర్ల రాజు. మరి ఈ యొక్క గ్రామానికి వచ్చే నిధులు చూసుకుంటే నెలకి 50-55 వేలు వస్తాయి. ఆ వచ్చిన పైసలు కరెంట్ బిల్లు, ట్రాక్టర్ ఈఎంఐ, ఏపీడబ్ల్యూ వర్కర్స్ జీతాలకే సరిపోతాయి. స్ట్రీట్ లైట్స్ కానీ ఊర్లో ఉన్న సమస్యలు చూసుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి రిపేర్లకు అవిటికి విధంగా చేయి నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఊర్లో మెయిన్ ప్రాబ్లం ఏముందంటే గ్రామాన్ని విషయానికి వస్తే అండర్ డ్రైనేజ్ లేదు, సీజ్ రోడ్లు చక్కగా లేవు. అలాగే మురుగునీరు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద జామ్ అవుతుంది. అండర్ డ్రైనేజ్ పెట్టమని ఎన్నోసార్లు గిటంగా మన స్పీకర్ సార్ గారికి విన్నవించుకున్నాము కానీ ఎవరు గిటంగా స్పందించలేరు. కాబట్టి అదేవిధంగా మెయిన్ రోడ్ చూసుకుంటే కిలోమీటర్ ఉంటుంది. ఆ కిలోమీటర్ రోడ్డు ఎంత అధ్వానంగా మారింది అంటే ఈరోజు కనీసం ఇట్లా నడుచుకుంటూ పోదామంటే ఇటంగా కింద పడే పరిస్థితి. పెద్ద మనుషులు, స్కూల్ పిల్లలు సైకిళ్ళ మీద పోయి కింద పడి కంతలు వలగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు నేను ఒక 3 సార్లు ఆ రోడ్ గురించి పేపర్కి ఇప్పించిన, లెటర్ ప్యాడ్ మీద వినతి పత్రాలు అందజేసినాము. స్పీకర్ సార్ గారికి ఎన్నోసార్లు గిటంగా చెప్పినాము. కాంట్రాక్టర్లకు గిటంగా చెప్పినాము. కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు వస్తలేరు అని చెప్తున్నారు మాకు. కాబట్టి ఆ యొక్క రోడ్డు మరి యొక్క గ్రామ అభివృద్ధి విషయంలో గిటంగా ఊరు చాలా వెనుకబడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గిటంగా అధికారులు కొంచెం దయతో మా ఊరి పైన దయదలిచి ఆ యొక్క రోడ్లు మంజూరు చేస్తే ఊరు కొంచెం డెవలప్ అవుతుందని విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రాబ్లం చాలా ఉంది ఊర్లో. ఎక్కడెక్కడ చెత్త పేరుకుపోతుంది, మోర్లలో చెత్త జామ్ అవుతుంది, నీళ్లు ఎక్కడెక్కడ ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి చిన్నపిల్లలు ఆ యొక్క బురదలో పడుతున్నారు, ఆ నీళ్ళలో పడుతున్నారు. కాబట్టి ఆ యొక్క అండర్ డ్రైనేజీ మెయిన్ మరి సీజీ రోడ్లు ఆ యొక్క మెయిన్ పెద్ద రోడ్డు శాంక్షన్ చేయగలరని మనస్ఫూర్తిగా నర్సాపూర్ గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని. మేము సర్పంచ్ గెలిచిన తర్వాత ఎంపీ గారి దగ్గరికి వెళ్తే ఒక 10 లక్షలు సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ సీసీ రోడ్లతో కొంతవరకు సీసీ రోడ్లు వేయగలిగిన గల్లీలలో. ఇంకా ఇటంగా మాకు ఎంపీ సారు ఫండ్స్ ఇస్తాంటని చెప్పిండు. కాబట్టి ఎంపీ గారే కాకుండా కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ గారి ఇటంగా ఏమన్నా వర్క్ ఇవ్వగలరని ఈ యొక్క మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. నా పేరు కుర్వ ఆనంద్, మాజీ సర్పంచ్ వాళ్ళ కొడుకును. ఫస్ట్ ఊర్లో ఏం అభివృద్ధి కూడా చెందలేకుండే వచ్చింది. వచ్చిన సిస్ రోడ్లు కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేవు. అవి కూడా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. మరి అధ్వానంగా అయితే డాంబర్ రోడ్ అయితే చాలా అధ్వానంగా. ఇప్పటికీ 2-3 బైకులు పడ్డాయి కింద. కానీ దాన్ని ఎన్ని రోజులకైనా ఎప్పుడు పోయినా కానీ స్పీకర్ దగ్గరికి పోయినా కానీ మాట్లాడితే ఆయన కాంట్రాక్టర్లు ముంగట్టుకు వస్తలేరు. ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్తున్నారు కానీ ఇదివరకు ఏది లేదు. మా తన డ్రైనేజ్ చేసినాము, ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. ఆ ఫండ్ లేదు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, అంగన్వాడీ బిల్డింగ్ లేదు, డాక్టర్ భవనం బిల్డింగ్ లేదు, ఏది లేదు. మరి లాస్ట్ ఎండింగ్ ఊరు ఇది. ఈ ఊరును పట్టించుకునే నాదుడు లేదు. ఇప్పటికీ ఏమొచ్చినా మొన్న సర్పంచ్ గెలిచినాక కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి వల్ల మా తానికి ఇప్పుడు పైసలు 15 లక్షల వరకు వచ్చింది. ఆ వర్క్లో 10 లక్షలు చేసినాము. ఇంకా 5 లక్షలు ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు ప్రభుత్వం రూలింగ్ పార్టీ నుండి కూడా ఇప్పటి వరకు ఏం పని కూడా వేయలేదు. మా ఊర్లోకి 5 లక్షలు కూడా వర్క్ రాలేదు. డ్రైనేజ్ ప్రాబ్లం మా ఊళ్ళో చాలా ఉంది ఇప్పటికి.
మీద దయగలిసి ఇప్పటికి జీపీకి వచ్చేది 55,000. దానికి అలా జీతాలకు కరెంటు బిల్లుకు దానికి దీనికే సరిపోతుంది. మా ఊర్లో అభివృద్ధి అయితే ఏం లేదు. ఏమన్నా దయదలిసి స్పీకరు ఇంకేమన్నా ఇచ్చేదంటే మా ఊరికి పెద్ద ఎత్తున భారీ నిధులు ఇవ్వాలని చెప్పి